నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ చిట్ చాట్. కృషి, పట్టుదల, తపన వీటికి తోడు సాధన కూడా ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు అని నిరూపించారు గ్రూప్ 1 టాపర్ లక్ష్మీ దీపిక గారు. ప్రస్తుతం లక్ష్మీ దీపిక మనతో పాటు ఉన్నారు. అండ్ ఆవిడతో పాటు ఆవిడ మెంటర్ ఆకేళ్ల రాఘవేంద్ర గారు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ లక్ష్మీ దీపిక. అండ్ సార్ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాం. అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దీపిక. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ రోజంటూ ఒకటి వస్తుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా? అండ్ ఫస్ట్ ఈ న్యూస్ తెలిసిన తర్వాత నీ హ్యాపీనెస్ ఏంటి ఒకసారి మా ఆడియన్స్తో షేర్ చేసుకుంటావా? సో ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ చేసేటప్పుడు అందరికీ ఆ హోప్ అనేది ఉంటుంది, లైక్ వీ హ్యావ్ టు క్రాక్ ద సర్వీస్ అలా ఉంటుంది. బట్ బీయింగ్ అ టాపర్ ఈజ్ సంథింగ్, సో నో బడీ క్యాన్ యాక్చువల్లీ ప్రెడిక్ట్ ద రిజల్ట్. సో అదైతే చాలా అన్ఎక్స్పెక్టెడ్గానే అనిపించింది. అండ్ రిజల్ట్ వచ్చిన వెంటనే అయితే ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా స్ట్రెస్ ఫ్రీగా కూడా అనిపించింది. అండ్ ఫస్ట్ కాల్ అయితే మా సార్కి కూడా చేశాను ఆఫ్టర్ మై పేరెంట్స్. సో నెక్స్ట్ కాల్ అయితే మా సార్కి చేశాను. సో అంతేనా హ్యాపీనెస్? అసలు ఎంత జోష్గా చెప్తుంది అనుకుంటున్నాను సార్ అప్పటి నుంచి. ఎందుకంటే అంత టాప్ లెవెల్లో అంత ర్యాంక్ వచ్చిందంటే మామూలు విషయమా చెప్పండి. ఓకే, ఇప్పుడు తను చెప్పలేకపోతుందేమో, మీరు నాతో షేర్ చేసుకోండి ఒకసారి. అంటే యాక్చువల్గా బేసికల్గా ఆమెకి టాప్లో మంచి ర్యాంక్ వస్తుందని నేను డే 1 చెప్పాను. ఓ అది సంగతి. అంటే డే 1 అంటే మరి నా దగ్గరికి వచ్చిన వెంటనే పదం వాడిన, కానీ కొంత జర్నీ చేసేసరికి ఓకే ఒక్కొక్క స్టూడెంట్ ఆ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంటుందన్నది మనం కొంచెం కనిపెట్టచ్చు. సో అందుకని ఆమెకి లేదా వాళ్ళ ఫాదర్కి మదర్కి ఇది ఎగ్జైట్మెంటు లేదా అంటే అనూహ్యము అయి ఉండొచ్చేమో, కానీ నాకైతే కాదు. గురించి తెలుసు కాబట్టి లేట్ అయ్యిందేమో తప్ప, లేట్గా వచ్చిన లేటెస్ట్ లాగా. ఇంకా ఎగ్జైట్మెంట్ అన్నది ఏంటంటే ఒకసారి అది అందడానికి ముందుండే ఎగ్జైట్మెంట్ అందిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి అమ్మాయికి. సో ఇప్పుడు ఆమె ఒక స్టేట్ టాపర్ అండ్ షీ అచీవ్డ్. అంత జర్నీలో డ్రీమ్ని అచీవ్ చేయడం, దాని వెనకాల చాలా పెయిన్ ఉంటుందండి. అవును సార్. సాక్రిఫైస్ ఉంటుందండి, పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ కలిస్తే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఒక ర్యాంక్ రావడం జరుగుతుంది. దీపిక, ఎందుకు మెంటర్ అనగానే ఆయన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు? ఆయనలో నీకు అంటే అంత బాగా ఎక్స్ప్లెనేషన్ ఏదైనా నచ్చిందా, లేకపోతే ఏంటి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ నేను ఎంబీబీఎస్ చేసిన వెంటనే లైక్ ఈవెన్ ఇంకా ఆల్మోస్ట్ ఇంటర్న్షిప్ అయిపోతుంది అన్న టైంలో నేను డిసైడ్ అయ్యాను అనమాట సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుదామని. సో దే వాజ్ వెరీ లిటిల్ టైమ్ లెఫ్ట్ ఆ నోటిఫికేషన్ రావడానికి. ప్రాబబ్లీ ఐ హ్యావ్ మెట్ హిమ్ ఇన్ లైక్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో 2019 ఆ టైంలో నేను యాక్చువల్లీ సార్ని కలవటం జరిగింది. సో ఫిబ్రవరి కల్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ నా ఎగ్జామ్ ఇవ్వడానికి కూడా నాకు హార్డ్లీ ఒక 3-4 మంత్స్ టైం మాత్రమే ఉంది. సో ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఏదైనా కోచింగ్కి వెళ్ళి తీసుకుని అంత టైం నేను స్పెండ్ చేయడానికి లేదు. అండ్ తర్వాత మోరోవర్ నాకు ఫస్ట్ నుంచి అలాగా కోచింగ్ ఈ టైప్లో స్టడీస్ అనేవి ఎప్పుడు నాకు అలా అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాట్లేదు. మీ పేరెంట్స్ అలా అలవాటు చేశారేమో. మేబీ కొద్దిగా నా స్కూలింగ్ కూడా ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కూడా ఓన్గా చదువుకుంటాను. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కూడా యాక్చువల్లీ కాలేజ్ వాళ్ళు 9 o'clock వరకు ఉంచినా నేను ఒక్కదాన్ని 5:30కి వచ్చేసేదాన్ని అనమాట. సో మా కాలేజ్ కాన్ఫిడెన్స్ మరి అలా ఉంది. మా ప్రిన్సిపల్కి నాతో ఉండే ఏకైక కంప్లైంట్ అదే, మీ అమ్మాయిని ఎప్పుడు మీరు తొందరగా తీసుకెళ్ళిపోతున్నారు కాలేజ్ నుంచి, ఎందుకు అలా చేస్తున్నారు, మీ వల్లే బ్యాడ్ ర్యాంక్ వస్తుంది అని కూడా చెప్పేవారు. అంటే సార్ మీతో పాటు వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు అనమాట, మా అమ్మాయి ఎలా చదువుతుంది ఏంటి, అంత అవసరం లేదులే చాలు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోయింది. అందుకనే దీపికలో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎంత ఎదిగినా కూడా చాలా ఒదిగి కనిపిస్తుంది బాగా. ఏంటి హ్యాపీనెస్ని ఎంత బాగా షేర్ చేసుకుంటారు సార్? అంటే హ్యాపీనెస్ షేర్ చేసుకున్నది, ఆ ఎగ్జైట్మెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉందండి. ఒక చిన్నపిల్ల ఎగిరి గంతేయడం లాంటివి ఉన్నాయి, ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి కాబట్టి కొంచెం స్టడీగా ఉండడం లాంటిది. రిజల్ట్ వచ్చిన వెంటనే ఒక ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ తర్వాత క్రమక్రమంగా మాత్రం అది రెస్పాన్సిబిలిటీగా వెళ్ళిపోతుంది. మీకు అర్థమయ్యే భాష చెప్పాలి అంటే ఒక స్త్రీకి పిల్లవాడు లేదా పాప పుట్టిన వెంటనే ఉన్న ఎగ్జైట్మెంట్ క్రమక్రమంగా ఏమవుతుందంటే అది రెస్పాన్సిబిలిటీ వైపుకి దారితీస్తుంది.
సో అందుకని ఆమె ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు. అయితే దీపిక, చిన్నప్పటి నుంచి కూడా నీ జర్నీ ఎలా కొనసాగింది, ప్రిపరేషన్ అనేది ఎలా కొనసాగింది? అంటే చిన్నప్పటి నుంచి కూడా ట్యూషన్కి వెళ్ళలేదు అంటున్నాను. లేదు, ట్యూషన్ క్లాస్కి వెళ్ళి చదువుకోవడం ఏమీ లేదు, జస్ట్ స్కూల్లో చదువుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్స్ రాయడం, పేరెంట్స్ చెప్పింది వినడం. మీ మదర్ ఫాదర్ ఏంటి టీచర్సా లేకపోతే? లేదు, మా ఫాదర్ అయితే ఏజీ ఆఫీస్లో సీనియర్ ఆడిట్ ఆఫీసర్ కింద పనిచేశారు. అండ్ మా మదర్ హౌస్ వైఫ్. సో చిన్నప్పటి నుంచి నేను డిఏవి పబ్లిక్ స్కూల్ సఫిల్గూడలో చదువుకున్నాను. సో ఇట్ ఈస్ అ సిబిఎస్ఈ స్కూల్ అనమాట. సో నాకు ఫస్ట్ నుంచి ఆ స్కూల్ అంటే 8:30 to 2:30 ఉండేది మా స్కూల్. సో ఆఫ్టర్ దట్ వచ్చి ఆడుకోవడము, ఇంకా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడము, ఆల్మోస్ట్ సేమ్ లొకాలిటీలో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆ స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ ఉంటారు. సో ఎప్పుడు అలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నాకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఆల్వేస్ స్టడీస్ అలా అని కాదు. అండ్ మోర్ ఓవర్ బికాస్ ఆఫ్ దట్ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉండడమో దానివల్ల నాకు ఎప్పుడు ఇంటరాక్టివ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, మేము కాంపిటీషన్స్ అవన్నీ ఎక్కువ వెళ్ళడము. ఈవెన్ ఐవ్ బీన్ టు లైక్ చండీగఢ్, చెన్నై, ఇలా స్కూల్లో ఉన్నప్పుడు నేను అలా కూడా స్కూల్ని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళడం జరిగిందనమాట. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఆ కైండ్ ఆఫ్ లైక్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ కానీ, కాన్సెప్షువల్ లెర్నింగ్ కానీ ఇలాంటి వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఏర్పడింది. అండ్ సో దట్ హాస్ కంటిన్యూడ్ తర్వాత కూడా. లైక్ ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్లో కానీ, లేకపోతే ఎంబీబీఎస్, ఎంసెట్, నీట్ రాసినప్పుడు కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని కాదు చదవడంలో. బట్ చదివిన కొంచెం సేపు ఐ యూస్ టు బి వెరీ ఎఫెక్టివ్ ఇన్ వాట్ ఉండిపోతాయి ఇంకా కదా. కొంచెం ఎందుకంటే కొంతమంది అసలు చదువుతూనే ఉంటారు పాపం. ఎగ్జామ్ ఇంకా ఇప్పుడు ఉంది అన్నాక కూడా ఇంట్లో చదువుకొని వెళ్తారు, సార్ ఇది మర్చిపోతానేమో, ఇది వస్తుందేమో అని చెప్పి. ఏంటి అంత గ్యాప్లో ఎలా ఈ మైండ్లో? రివిజన్స్ కూడా ఉంటాయి యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1లో కూడా మనం రివిజన్స్ చేస్తాము. బట్ ఏది ఎక్కువ, ఏ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కువ రిటైన్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ వాటి మీద ఫోకస్ పెట్టాలి. పెట్టకపోతే మళ్ళీ మనం కూడా ప్రెజెంట్ చేయలేము. సో ఓరియంటేషన్ తెచ్చుకొని, సిలబస్ని బాగా అర్థం చేసుకుని దేని ఫోకస్ చేయాలి ఎక్కువ. అండ్ మా సార్ ఆబ్వియస్లీ గైడెన్స్ అయితే చిన్నప్పటి నుంచి ఒక మెంటర్ అవసరం లేదు, నువ్వే చదువుకోవడం, ఓన్గా ప్రిపరేషన్. ఎందుకు ఆకెళ్ళ గారి తీసుకోవాలి, ఆయన సజెషన్స్ తీసుకోవాలి, మెంటర్గా ఆయన ఉంటే బాగుంటుంది ఎందుకు అనిపించింది? సో యాక్చువల్లీ నాకు ఎలా సార్ పరిచయం అయ్యారంటే, ఇంకా ఐ హ్యాడ్ అ వెరీ లెస్ టైం అనమాట చాలా అటెంప్ట్ ఇవ్వడానికి. బట్ ఐవ్ డిసైడెడ్ దట్ అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది. చాలా మంది చేసే పనే అది. లైక్ దే డోంట్ థింక్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. నార్మల్గా ఫస్ట్ టైం ఒకసారి ఐడియా వస్తుంది, ప్రిలిమ్స్ రాసేద్దాం అలా అనుకుంటారు. నేను కూడా సేమ్ అలానే అనుకున్నాను. బట్ సార్ దగ్గరికి మాత్రం నేను వెళ్ళడం ఏంటంటే, ఐ హ్యావ్ సీన్ సమ్ వీడియోస్ ఆన్ ద యూట్యూబ్. యాక్చువల్గా ఒక షెడ్యూల్ ఇలాగా ఒక 2-3 monthsలో ఎలా ఫినిష్ చేయాలి, ఇలాంటి షెడ్యూల్స్ కొన్ని చూశాను. తర్వాత సార్ కూడా ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళకి కాస్త క్లోజ్, అలా నేను వాళ్ళ ద్వారా సార్ని అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట. సో అలా మీ జర్నీ మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ వెంటనే ఆ తర్వాత సరే ఏంటి ఇప్పుడు దీపిక మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ సజెషన్స్ కావాలి, మీరు మెంటర్గా నాకు ఉండాలి అనుకున్నప్పుడు ఎవరైనా ముందు స్టూడెంట్ ఏంటి, అసలు ఎలా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూస్తారు కదా, ఇవ్వాలి అని ఎలా అనుకుంటారు? అంటే ఇక్కడ ఒక స్టూడెంట్ ఎక్కువ, ఒక స్టూడెంట్ తక్కువ అనేది ఇప్పుడు మాకు ఉండదు. ఓకే, ఒక యాజ్ ఏ మెంటార్గా. అంటే ఇప్పుడు బిలో యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళని మనం కొంచెం పైకి తీసుకురావాలంటే ఎంత కష్టం చెప్పండి, ఎంత ముందు వెళ్ళి మళ్ళీ నేర్పించాలి. అవును, నేను ఏమంటానంటే అందరు స్టూడెంట్స్ ఈక్వల్ సమానం మనకి, లేదా తిరిగేస్తాను నేను. మేము అందరికీ ఒకలాగే చెప్తాం. ఓకే, ఇప్పుడు మామూలుగా ఆమె ర్యాంక్ వచ్చింది అంటే ఆమె వల్ల ర్యాంక్ వచ్చిందంటే నా వల్ల కాదు. మెంటర్ ఏంటంటే ఒక గూగుల్ మ్యాప్ లాంటి వాళ్ళు, ఇలా వెళ్ళు అని చెప్పడం ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఏంటంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి అప్పుడు 2019-20 ఆమె ఇవ్వాలి అటెంప్ట్. 2019 ఆ ప్రాంతంలో కలిసినప్పుడు తక్కువ టైం ఉంది, పైగా ఇంటర్న్షిప్ కూడా అప్పుడు చేస్తున్నాను. నేను అప్పుడు ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నాను ఉస్మానియా. సో ఉస్మానియా మెడికల్ కాలేజీకి లేకపోతే కనుక హాస్పిటల్కి వెళ్ళి రావడము, ఎందుకంటే ఇంటర్న్లో ఉంటే ఒక 7-8 గంటలు హాస్పిటల్లో ఉండి రావడం జరుగుతుంది కాబట్టి ఇంటర్న్షిప్ చేసుకుంటూ చేయాలి కాబట్టి తక్కువ టైం ఉంటుంది. సాధారణంగా ఒక స్టూడెంట్ నన్ను కలిసినప్పుడు ఒక 3 రకాల కేటగిరీస్లా చూస్తాను. ఎక్కువ టైం ఉన్నవాళ్ళు, తక్కువ టైం ఉన్నవాళ్ళు, చాలా తక్కువ టైం ఉన్నవాళ్ళు. అంటే హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ తక్కువ టైం ఉంటుంది వాళ్ళకి.
లేదా ఏజ్ ఎక్కువ అవుతున్న వాళ్ళు, అంటే ఉదాహరణకి 29 ఇయర్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి తక్కువ టైం ఉంటుంది, 21 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకుని ఎక్కువ టైం ఉన్న వాళ్ళని ఏమంటారంటే కోచింగ్కే వెళ్ళమంట, ఓకే మెల్లగా చెయ్యండి అంటాను. కానీ ఈ అమ్మాయి ఏంటి అప్పటికే ఒక హాస్పిటల్కి జాబ్కి వెళ్తోంది కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి అప్పుడు పని చేయి. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను కొంచెం ఆర్గనైజ్డ్, సిస్టమేటిక్, అన్ని ప్లాన్డ్గా. అంటే ఇవాళ నా దగ్గర ఒక స్టూడెంట్ జాయిన్ అయితే 365వ రోజు వరకు ఒక ప్లాన్ ముందు గీస్తాను నేను. మనకి కొంచెం సినిమాటిక్గా చెప్పాలంటే సినిమా స్క్రిప్ట్ యొక్క స్క్రీన్ ప్లే లాగా. ఓకే ఈవెన్ హీరోయిన్కి ఇది కూడా ఉందా లేదని చూస్తారు చూడండి, అంతలాగా మెటిక్యులస్గా ఎవ్రీథింగ్ రాస్తా. అండ్ ఏం చదవాలో ఏం చదవకూడదు, ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి, అన్నీ చదవక్కర్లేదు. ఓకే ఇప్పుడు అప్పుడప్పుడే 21 ఇయర్స్లో కొత్తగా వచ్చిన స్టూడెంట్ ఇంకొక పని ఏం చేయకుండా రోజు 24 గంటల పాటు ఇదే ఉన్న వాళ్ళనైతే మెల్లగా చదివిస్తాం. బట్ ఈమెకి అలా కాదు కదా. అందులో ఏం చేస్తాంటే ఓ పని చేయి, ఎకనామిక్స్లో 11th క్లాస్ తప్ప చదవద్దు, సివిక్స్లో 10th క్లాస్ తప్ప చదవద్దు, మిగతావని వదిలే. మరి మిగతావని వదిలేస్తే ఎట్లా మరి అంటే టెస్ట్ సిరీస్లోను, ఆన్సర్ రైటింగ్లోను, నేను ఇచ్చే ఇంకొక మెటీరియల్లోను దాన్ని కవర్ చేసేద్దాం క్లాసులోను. అంటే ఓ పక్కన చదువుతూ ఉంటే నీ టైం సేవ్ చేసేందుకు కావాల్సిన మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేయడం. సో ఇదంతా ఎప్పుడు వస్తుందంటే దాదాపు 25 ఏళ్ళుగా ఇదే ఫీల్డ్లో ఉన్నాను నేను. అంతకుముందు నేను ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యా, నాకు 12 మార్కులు ఐఏఎస్ పోయింది. సో నాకు ఐఏఎస్ చదువుతున్నప్పుడు 12 మార్కులు ఐఏఎస్ పోయినప్పుడు ఐ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద మిస్టేక్స్ ద స్టూడెంట్ కమిట్. అక్కడ పట్టుకుంటే సరిపోతుంది. ఇదే మాడ్యూల్, ఇదే టైప్ ఆఫ్ మెథడాలజీ దీపికాకి వర్తించినట్టుగా అందరికీ వర్తించదు. ఎందుకని? ఇంకొకరు వాళ్ళ సిచ్యుయేషన్ వేరే ఉండొచ్చుగా, వాళ్ళ ఐక్యూ లెవెల్ వేరే ఉండవచ్చుగా, ఎగ్జాక్ట్లీ అదైతే కరెక్ట్, వాళ్ళ యొక్క శ్రమ పడే విధానం వేరే ఉండవచ్చు కదా. మీకు రహస్యం చెప్పాలి, మామూలుగా ఎగ్జామినేషన్ ఒక 1 వీక్ 5 days 3 days 3 hours ఉండగా ఎవరైనా కానీ కొంచెం టెన్షన్ పడతారుగా. చాలా. అంతెందుకు, ఇప్పుడు ఇవాళ ఈ కెమెరా ముందుకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇన్ని షోలు చేసిన మీరు, ఎన్నో షోలు చేసిన నేను, ఖచ్చితంగా అంటే ఈమెకి కొత్తగా ఉండొచ్చు కానీ చేసిన మనకు కూడా కొత్త గెస్ట్ ఏం అడుగుతారు, ఏం అడగాలి, ఈమెతోటి ఫస్ట్ టైం ప్రైమ్ 9 ఏమి అడగాలి మనకు ఉంటుందిగా. చిన్న ప్రిపేర్ అయ్యారా? నేను ప్రిపేర్ అవ్వలేదు, అంటే జర్క్ ఉంటుంది, చిన్న ఏం ఆలోచిస్తాం కదా అదొక్కటి ఉంటుంది. అది యాంగ్జైటీ కాదు, టెన్షన్ కాదు, పెద్ద అంటలేదు, ఒక ఉత్సుకత అంటాం తెలుగులో. ఈమెకి అది కూడా ఉండదు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా టెన్షన్ పడదామె. అది మ్యానుఫ్యాక్చరింగ్ అదొక అడ్వాంటేజ్ అయింది ఆమెకి. సాధారణంగా ఏమవుతుందంటే ఆ అడ్వాంటేజ్ వల్ల ఒక స్టూడెంట్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం కదా, ఎమోషనల్ కోషంట్ అంటాం కదా, అది ఉన్న అమ్మాయి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక 5 పాయింట్లు కావాలి టు ర్యాంక్, గెట్ ద ర్యాంక్ అనుకుంటే 5 ఒక 3 ఉండి 2 లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందులో మేము ఏం చేస్తామంటే ఏ 3 ఉండి ఏ 2 లేవో చూసుకొని వాటిని కొంచెం చేయమంటాం. అంటే ఏక్యూ, ఐక్యూ, సిక్యూ, ఎంక్యూలా కొన్ని ఉంటాయి, ఈక్యూ. సో ఇవన్నీ ఒక స్టూడెంట్ ఉన్నాయో చెక్ చేసుకొని ఏవి లేవో దాన్ని ఎగ్జిబిట్ చేసి షైన్ చేసి ఏవి ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నాకు తెలిసి దీపిక మీతో మాట్లాడిన వెంటనే మీకు ఆ క్యూ లెవెల్స్ ఏమేమి అన్ని తెలిసిపోయి ఉంటాయి. అంటే మరీ వెంటనే పదం వాడిన కానీ బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఐడియా వచ్చేస్తుంది. ఉదాహరణకు మీకు ఆన్సర్ రైటింగ్ అని చెప్పాలి. యాక్చువల్గా నేను క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయమన్నాను. రాసిన తర్వాత ఆన్సరు ఫస్ట్ టైం రాసిన ఆన్సరు చాలా హై క్వాలిటీలో ఉంది. అది ఓకే, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. సో బై నేచర్ ఈమెకి ఆన్సర్ రైటింగ్ ఒక ఎగ్జిబిట్ చేయగలిగిన కెపబిలిటీ ఉందన్నమాట. అప్పుడు నేను అన్న మాట అంటే బహుశా దీపిక గుర్తుంటుంది, నీకు రాయడం వచ్చు కాబట్టి కంటెంట్ ఎక్కువ చేసుకో, మరీ రోజు ఆన్సర్ రైటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. కాన్సన్ట్రేట్ ఆన్ ద కంటెంట్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ కంటెంట్ ఇన్ ద బ్రెయిన్, యూ కెన్ ఆటోమేటికల్లీ ఛానలైజ్ ద కంటెంట్ ఇన్ టు ద వెరీ రిఫైన్డ్ వే ఆఫ్ ద ఆన్సర్. అది ఎగ్జామ్ హాల్లో కూడా అప్పటికప్పుడు చేయగలదు. ఇంకోటి ఏంటంటే అది కూడా ఆమె గుర్తుంటుంది, నేను ఒక 5 రోజుల తర్వాత టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్కి ఇది సిలబస్ 8 ప్రశ్నలు ఉంటాయి అని నేను చెప్పినప్పుడు 5 రోజుల ముందు చెప్పిన దానికన్నా
ఒక గంటలో నేను టెస్ట్ పెడతాను రాయగలవా లేదా వెంటనే రాయగలవా అన్నదని ఎక్కువ పెర్ఫార్మెన్స్ చూపించింది ఆమె. ఓ మేరీ పార్కర్ ఫోల్లెట్ అని ఒక అడ్మినిస్ట్రేటివ్ థింకర్ ఒక ఆవిడ ఉంటారండి. ఆవిడ ఏమంటారంటే వైలిన్ నుంచి చక్కటి మ్యూజిక్ రావాలంటే ప్రెషరే కావాలి అని. సో ఈమె ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఓకే ఓకే పెర్ఫెక్ట్ ఎగ్జిబిట్ చేయగలిగిన అమ్మాయి. అది అందుకనే ఎగ్జామ్ హాల్లో ఆటోమేటిక్గా షీ కెన్ ఇదన్నమాట. ఒకసారి దీపిక ఆ ఎక్స్పీరియన్స్ నీ మాటల్లో చెప్పవా? సార్ చెప్తున్నారు ఇది యా గుర్తుంది అని. డెఫినెట్గా ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఇలాగా ఏ అటెంప్ట్ చూసుకున్నా ప్రెషర్ ఉంటే ఐ కెన్ డూ ఇట్ వెల్. నిజంగానే తక్కువ టైం ఉంటే ఐ డోంట్ వేస్ట్ ద టైం, కూర్చుంటాను చదువుకుంటాను, ఓన్లీ దాని మీదే ఫోకస్ ఉంటుంది. ఇఫ్ ఐ హ్యావ్ మోర్ టైం, ఇప్పుడు యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చేటప్పుడైనా గ్రూప్స్ అటెంప్ట్స్ ఇచ్చేటప్పుడైనా ఇఫ్ ఐ హ్యావ్ ద ఎంటైర్ ఇయర్ ఐ విల్ వేస్ట్ అ లాట్ ఆఫ్ టైం అనమాట. అంటే సైమల్టేనియస్గా నేను ఇంకో 2-3 జాబ్స్ చేయడము ఇలాంటివి చేస్తుంటాను. లైక్ ఐ వర్క్ విత్ స్టార్టప్స్, లేకపోతే సైమల్టేనియస్గా నేను వేరే డిగ్రీస్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాను. సో యా డెఫినెట్గా ఆ ప్రెషర్లో కూడా ఐ లైక్ వర్కింగ్ ఇన్ ప్రెషర్. యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు. అండ్ సార్ ఇచ్చే క్వశ్చన్స్ కానీ లేకపోతే ఆయన ఇచ్చే ఎక్సర్సైజెస్ కూడా కాస్త దానికి రిలవెంట్గా ఉంటాయి అన్నమాట. సో నాట్ జస్ట్ అబౌట్ ద ఎగ్జామ్, ఎప్పుడో దూరంగా వచ్చే ఎగ్జామినేషన్ గురించి కాదు. చాలా నాతో ఒకసారి అయితే ఎస్సే రాయమని చెప్పారు ఆన్ ద స్పాట్. ఐ వాజ్ నాట్ ఈవెన్ రెడీ విత్ ద కంటెంట్ అనమాట. కాకపోతే ఏదో అటు తిప్పి సంథింగ్ ఏదేదో రాశాను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ వాజ్. అంటే అది ఆమె మెడికల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్న స్టూడెంట్. ఓకే సో నేనేం చేశాను, ఎథికల్ మెడిసిన్ మీదనే క్వశ్చన్ ఇచ్చాను. ఇంకేముంది? ఎథిక్స్ అనే మాకు పేపర్ ఉంటుంది. సో ఆమెకి ఆల్రెడీ ఎథిక్స్ మీద కమాండ్ ఉంది, మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో షీ కెన్ రైట్. సింపుల్ లాజిక్ పట్టేశారు అలా పట్టేశారు అసలు. అయితే యూపీఎస్సీకి గ్రూప్ 1కి కూడా చాలా తక్కువ టైం ఉంది, ప్రిపరేషన్ అయిపోయింది అని కూడా ఏదో విన్నాను. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? అంటే తక్కువ టైం ఇన్ ద సెన్స్ లాస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి మాత్రం సెప్టెంబర్లో మాకు యూపీఎస్సీ మెయిన్స్ అయింది. 29th వాజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్ అనమాట. తర్వాత దెన్ అక్టోబర్లో వీ హ్యాడ్ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్. సో కరెక్ట్గా 20 days గ్యాప్ ఉంది. సో అంటే యా 20 daysలో. కాకపోతే వాట్ ఐ హ్యావ్ టు సే అబౌట్ ఇట్ ఇస్ లైక్ ఈ 20 days నేను చేసింది ఏంటంటే మోర్ లైక్ రివిజన్ ఆఫ్ తెలంగాణ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ కొత్తగా నేను చదివింది ఏమీ లేదు. బికాజ్ యూపీఎస్సీ మెయిన్స్కి కానీ లేకపోతే తెలంగాణ గ్రూప్ 1 ఆర్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ఇలా ఏది కన్సిడర్ చేసినా ఆల్మోస్ట్ ఒక 80-85% సిలబస్ ఇస్ కామన్ అనమాట. సో మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఎగ్జామ్ అయితే తెలంగాణకి రిలవెంట్ హిస్టరీ, జాగ్రఫీ, లేకపోతే వాల్యూ అడిషన్ కంటెంట్, ఎకానమీలో స్కీమ్స్ ఇలా ఏవైతే అవి. సో వాటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఏపీఎస్సీ అయితే మనం ఏపీకి రిలవెంట్ కంటెంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ హౌ టు రైట్ ద డేటా విచ్ యు ఆర్ యాక్చువల్లీ గ్యాదరింగ్, దాన్ని ప్రాపర్గా ఎలా పెట్టాలి ఎగ్జామ్ పేపర్లో అనేది ఇంపార్టెంట్. సో ఈ 20 days నేను ఫోకస్ చేసింది అదే. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ హ్యావ్ టు సీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ తెలంగాణ ప్రిలిమ్స్ కూడా జస్ట్ 1 week గ్యాప్లో అయింది. ఆన్ June 9th ఒక ఎగ్జామ్ అయింది, దట్ వాస్ తెలంగాణ ప్రిలిమ్స్. అండ్ June 16th రోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిందనమాట. సో కైండ్ ఆఫ్ రెండిటిని నేను ప్రిలిమ్స్ స్టేజ్ నుండి బ్యాలెన్స్ చేసుకుంటూనే వస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సార్ బైపీసీ, యా ఎంబీబీఎస్ నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో వచ్చేసరికి మళ్ళీ కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా. ఈ ప్రిపరేషన్ అనేది మామూలుగా అందులో ఉన్న వాళ్ళకైతే ఆ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. సిఈసీ తీసుకున్న వాళ్ళు బీకామ్ ఇదంతా తీసుకుంటే ఓకే ఈజీగానే ఉంటుంది. బట్ హౌ ఇట్ పాసిబుల్? అంటే ఇక్కడ ఏంటంటేనండి ద అదర్ సైడ్ ఆఫ్ ద అదర్ వే ఏంటంటే ఒక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సైన్స్ ఉంటుంది, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఆర్ట్స్ ఉంటుంది. సో యూపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ అటు తిరిగి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మిక్సింగ్ మనం 10th class వరకు ఏ సబ్జెక్టులు చదివామో అవన్నీ ఉంటాయి. అవును. సో కాకపోతే ఒక మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్న స్టూడెంట్ ఏమవుతుందంటే దాదాపు 4-5 ఏళ్ల పాటు ఓన్లీ మెడిసిన్ బేస్డ్, బయాలజీ బేస్డ్ చదువుతారు. సబ్జెక్ట్స్ తెలియదు కదా, ఎకనామిక్స్, సివిక్స్, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ ఏం తెలుస్తాయి? కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కంప్లీట్ డిఫరెంట్. అయితే మనం 10th class వరకు చదివి ఉంటాం కాబట్టి కొంతాను. అందుకనే మొదటి 1 year ఓకే ఒక స్టూడెంట్కి ఓన్లీ ప్రిపరేషన్ కోసమే సరిపోతుంది. అవును సార్, చాలా కష్టం. మొదటి 1 year తర్వాతే అసలు మనం ఎగ్జామ్స్ రాయడం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎంబీబీఎస్ ఎప్పుడు కంప్లీట్ అయింది? ఈ ప్రిపరేషన్కి ఎంత టైం పట్టింది? ఎన్ని రోజులు తీసుకున్నాం?
ఎంబీబీఎస్లో కూడా నేను యాక్చువల్లీ నా ఇంటర్న్షిప్లో బ్రేక్ ఇచ్చాను అనమాట. రీజన్ ఏంటంటే నేను యూఎస్ఎంఎల్ఈతో రెసిడెన్సీ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను నార్మల్గా అయితే. సో అక్కడ ఐ షుడెంట్ బి అ గ్రాడ్యుయేట్, అందుకని ఇంటర్న్షిప్లో యూజువల్గా మేము బ్రేక్ ఇస్తాము, దాని తర్వాత యూఎస్కి వెళ్ళి క్లర్క్షిప్స్ చేయడము, ఇలా ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. అయితే నేను ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడే సమ్వాట్ ఇంకా నేను అబౌట్ టు గివ్ ద ఎగ్జామినేషన్ ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఐ వాజ్ లైక్ వన్ ఫైన్ డే, ఓకే లెట్స్ నాట్ గో టు యూఎస్. వెళ్ళానంటే నేను ఒక 10-15 years అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది, దెన్ ఓన్లీ ఐ కెన్ కమ్ బ్యాక్. సో నాకు అక్కడ కూడా అంత టైం ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ దేర్ అనమాట. నాకు ఎప్పుడైనా ఐ వాంటెడ్ టు రిటర్న్ బ్యాక్ టు ఇండియా. సో ఇంకా ఐ థాట్ ఓకే లెట్ మీ ట్రై ఫర్ సివిల్ సర్వీసెస్ బిఫోర్ ఐ లూజ్ ఆల్ ద అటెంప్ట్స్. నేను కనుక పీజీ చేసి ఆ తర్వాత ట్రై చేయడం స్టార్ట్ చేశానంటే కనీసం 6 attempts కూడా ఇవ్వలేను. సో ఐ థాట్ లెట్ మీ గివ్ ద అటెంప్ట్స్ ఫస్ట్. తర్వాత లైనే వేరు కదా, లైనే వేరు కంప్లీట్. నోబడీ ఎక్స్పెక్టెడ్ దట్ యాక్చువల్లీ. మా పేరెంట్స్ కూడా చాలా సర్ప్రైజ్డ్ గా ఫీల్ అయ్యారు అనమాట. వాళ్ళకి ఏం తెలియదు అసలు, దే హ్యావ్ నో క్లూ. సో వన్ ఫైన్ డే నేను ఇలాగా డైరెక్ట్గా వచ్చి నేను ఇలాంటి డెసిషన్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. షాకింగ్ డెసిషన్స్. లైక్ ఈవెన్ ఎంబీబీఎస్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లో కూడా దే వర్ ప్లానింగ్ ఫర్ నీట్, ఇక్కడ చేశాక మంచిగా ఇక్కడ సెటిల్ అయిపోతుంది అని ఫీల్ అవుతున్నారు. కరెక్ట్గా ఆ టైంలో వన్ ఫైన్ డే వచ్చి నేను షాక్ ఇచ్చాను అనమాట. నో నేను ఇక్కడ చేయట్లేదు, నేను యూఎస్ఎంఎల్కి ప్రిపేర్ అవుతున్నాను అని. అప్పుడు కూడా సేమ్ అదే షాక్లో ఉన్నారు. ఇదైతే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ జాయిన్ అవ్వాల్సిన ఎంపీసీ, నాట్ రాంగ్, అది ఇంకా నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో I was actually supposed to, yeah, that is true. I was actually supposed to do MPC. నాకు ఎప్పుడు ఐడియా ఏంటంటే ఐఐటి సైడ్ నేను వెళ్ళాలని. I always had this in my what నేను చూస్ చేసుకున్న కెరియర్ ప్రకారం I wanted to do it అన్నమాట. కానీ నేను ఇంకా ఇంటర్ అడ్మిషన్ ఆల్రెడీ తీసుకున్నాను కూడా యాక్చువల్లీ టు బి ఎంపీసీకి. ఎస్, ఐవ్ టేకెన్ ద అడ్మిషన్ అండ్ ఇంకా అబౌట్ టు స్టార్ట్ అవుతుంది కాలేజ్ అన్నప్పుడు మా మదర్ ఒక రోజు నాకు చాలా అంటే షీ వాంటెడ్ టు సీ మీ యాజ్ అ డాక్టర్ ఫస్ట్ నుంచి. లైక్ నాకు 10th class 8th class 9th class అప్పుడు కూడా ఎప్పుడు అడుగుతుండేది అనమాట, డాక్టర్ అవ్వచ్చు కదా అని. నేను ఎప్పుడు అబ్బా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, వద్దులే నాకు ఇలాగే ఇష్టం, అబ్బా లేట్ అవుతుంది సెటిల్మెంట్, ఈ టైప్లో ఉండేదాన్ని. సో బట్ సమ్హౌ ఇంకా ఒక రోజు లేచి ఇంకా సీ దిస్ ఇస్ ద ఫైనల్ ఆపర్చునిటీ, నీకు వెళ్ళాలంటే ఇంక ఇప్పుడే నువ్వు డెసిషన్ తీసుకోవాలి, వన్స్ యూఆర్ త్రూ దిస్ ఇంకేం చేయలేము మనం. ఇంకా ఒక మంచి డైలాగ్ కూడా చెప్పింది ఏంటంటే, అసలు మెడికల్ కాలేజ్లోకి నీకు అడుగు పెట్టాలంటే కూడా అదృష్టం, ప్రాబబ్లీ యూ డోంట్ హ్యావ్ దట్ లక్. సో నేను ఇంకా ఓకే ఫైన్ నీకు అదే అవ్వాలని ఉంది కదా, సరే లెట్స్ గో అండ్ టేక్ బైపీసీ అని నేను ఆ రోజు చెప్పాను. దాని ఎంపీసీ తర్వాత మళ్ళీ బైపీసీ ఎంపీసీ చేయలేదు. ఎంపీసీకి దాదాపు వెళ్ళడానికి కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకో 2-3 days లో కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది. కోరిక మేరకు, ఎస్ అమ్మ కోరిక మేరకు. అండ్ దట్ వాస్ ద ఓన్లీ రీజన్ ఫర్ మై పేరెంట్స్ టు యాక్సెప్ట్ వెన్ ఐ వాంటెడ్ టు గో టు యూఎస్ అనమాట. సో ఏదైనా అడిగితే నేను చెప్పేదాన్ని, నీ మాట వినే కదా నేను డాక్టర్ అయ్యాను, సో పీజీ చేయడానికి నా ఇష్టం వచ్చిన చోట చేసుకుంటాను, ఎందుకు ఇక్కడ ఇండియాలో అన్నట్టు నేను ఉండేదాన్ని. సో ఇంకేమీ చేయలేక యాక్సెప్ట్ చేశారు. బట్ మై మామ్ వాజ్ ద హ్యాపీయెస్ట్ వెన్ ఐ టోల్డ్ హర్ దట్ ఐమ్ నాట్ గోయింగ్ టు యూఎస్. కాకపోతే ఇంకో ట్విస్ట్ ఏంటంటే నేను యూపీఎస్సీ అన్నాను, అదే ట్విస్ట్. అదే కదా ఇప్పుడు షాకింగ్, ఏం చేసావు, ఏమవుతున్నావు, ఏమవబోతున్నావు. సేమ్ ఎగ్జాక్ట్లీ. సూపర్, అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ నాకు అలాంటి స్టూడెంట్ తో మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు. ఎందుకంటే చాలా రేర్ సార్. ఎందుకంటే మనం ఒక లైన్ తీసుకుంటే మనం ఇంకా అక్కడే అది వద్దు మనకి, ఇంకా మనం అటు వెళ్ళొద్దు అని అనుకుంటాం. కానీ ఇది ఛాలెంజింగ్ అసలు. నేను ఎందుకు కొట్టకూడదు అని అనుకుంది, కానీ ఏకంగా స్టేట్ లెవెల్లో సాధించడం కూడా అదే కదా, తీసుకోవడం మాత్రమే కాకుండా అది సాధించడం అనేది ఇంకా ఇంపార్టెంట్. సో ఈ పీరియడ్ అంతా ఎంబీబీఎస్ అయిపోయింది, నెక్స్ట్ యూపీఎస్సీకి వచ్చేసావు. అక్కడ నుంచి ఎగ్జామ్ వరకు ఎన్ని డేస్ పీరియడ్ జర్నీ? యాక్చువల్లీ ఎంబీబీఎస్ అయిపోయింది, నేను ఒరిజినల్గా ప్రిపేర్ అయింది అయితే యూపీఎస్సీకి. అవి అటెంప్ట్స్ ఉన్నాయి, ఇంకా ఇస్తాను కూడా. కానీ నీకు తెలియదు కదా మరి నేను యూపీఎస్సీ చేయాలి అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎవరైనా సజెషన్స్ తీసుకుంటే? అంటే ఎవరు పెద్దగా లేరు యాక్చువల్లీ నా ఫ్యామిలీలో కూడా, చాలా ఫార్ ఎంటర్ అవ్వలేదేమో ఇంకా అప్పటికి సార్ తెలియదు. జస్ట్ అంటే స్ట్రైట్ అవే చూస్తున్నాను. జస్ట్ ఐ వాజ్ లైక్ ఓకే, జస్ట్ కొన్ని చాలా క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్పాను, ఇట్లా ఐ డోంట్ వాంట్ గో టు యూఎస్, ఇలా యూపీఎస్ అనుకుంటున్నాను అని చెప్పాను. దేవర్ లైక్ ఓకే గో, నువ్వు ఏదైనా చేస్తావులే వెళ్ళు అన్నట్టు ఉన్నారు అనమాట. నా ఫ్రెండ్స్ కూడా ఓకే లెట్స్ సీ వాట్ షీ ఈస్ గోయింగ్ టు డూ అని వెయిట్ చేస్తున్నారు. మా పేరెంట్స్కి చెప్తే కొద్దిగా మా ఫాదరే అబ్బా మళ్ళీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటుంది అని అనుకున్నారు. బికాస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ టు గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి హీ నోస్
హౌ ద ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ టు బీ, ఎలా చేయాలి ఏంటి అని కొద్దిగా ఐడియా ఉంది. బట్ అట్లీస్ట్ రీసెంట్ ట్రెండ్స్ అయితే ఆయనకు కూడా అంత ఐడియా లేదు యాక్చువల్లీ. సో మా మమ్మీ మాత్రం ఇంకా ఫుల్ ప్రతిదానికి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట, నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకో అన్నట్టు ఉంటుంది. అంతే కదా, పేరెంట్స్ అలా సపోర్ట్ ఇస్తేనే మనం ఈరోజు. సో అందుకని దెన్ ఫర్దర్ తర్వాత నేను కూడా కోచింగ్ కోసం ఎప్పుడు వెతకలేదు. ఐ వాజ్ మోర్ లైక్ ఎవరైనా గైడెన్స్ ఉంటే చాలు నాకు, ఐ డోంట్ వాంట్ మెంటర్షిప్, ఐ జస్ట్ డోంట్ వాంట్ కోచింగ్, ఏమైనా మెంటర్ లాగా ఉంటే చాలు, గైడ్ లాగా ఉంటే చాలు. ఐ వాజ్ ఓన్లీ సర్చింగ్ ఫర్ ఇట్. సో ఆ ప్రాసెస్లో నాకు యాక్చువల్లీ సార్ పరిచయం అయ్యారు. సార్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం కదా, అలా ఎలా దొరికింది? నాకు చాలా ఈజీ కష్టమైంది ఏమైనా? యాక్చువల్లీ అవ్వలేదు, సార్ చాలా తొందరగా రెస్పాండ్ అయ్యారు నాకు. మరి ఇలా అవుతావు కాబట్టి తొందర రెస్పాండ్ అయ్యారు. ఓకే, వెళ్ళావు ఏ ఇయర్లో? దిస్ వాజ్ ఇన్ 2019, ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ 18లో MBBS. నో నేను అప్పటికి సార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఇంటర్న్షిప్ చేస్తున్నా, బ్రేక్ ఇచ్చాను కదా, ఇంకొక 5-6 months ఆఫ్ ఇంటర్న్షిప్ మిగిలి ఉంది సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు. కంప్లీట్ అయ్యి ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడు ఓకే 19. యా 19. ఈ ప్రిపరేషన్ అంతా 19 నుంచి జరిగింది సార్? 19 ఇంకా ఎండ్ అనుకోండి, ఆల్మోస్ట్ 2019 ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ మంత్స్, నవంబర్ అప్పుడు ఆ టైంలో 20 అనుకోండి, 4 years కైండ్ ఆఫ్ 20 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సార్ దగ్గరికి వెళ్తే సార్ కూడా ఈసారి రాకపోయినా నువ్వు పట్టించుకోకు అని అన్నారు. బికాస్ అంటే ఇప్పటికీ చాలా అటెంప్ట్ చేసావు. యా నేను అటెంప్ట్స్ ఇచ్చాను, ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఇస్తాను. సో ఈ గ్యాప్లో మాత్రం నేను APPSC నాన్ లోకల్లో గ్రూప్ 1 రాశాను, అండ్ తెలంగాణ గ్రూప్ 1 కోసం ఆల్మోస్ట్ 22 నుంచి కూడా నేను ఆల్రెడీ APPSC గ్రూప్ 1 కూడా ర్యాంకర్. యా అక్కడ నాన్ లోకల్లో సర్వీస్ వచ్చింది. బట్ చేసుకుంటావు దీపిక, ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి వీటన్నిటిని? అది కూడా మెంటర్ సజెషన్ సార్ చెప్తారు. చెప్పండి సార్. అంటే నేనేమంటానంటే ఇలాంటి స్టూడెంట్స్ ఏంటంటే పబ్లిక్ సర్వీస్లోకి వచ్చినప్పుడు దే కెన్ డూ లాట్ ఆఫ్ సర్వీస్. MBBS ఉంది కదా, MBBS కూడా ఉంది కదా, సో సేమ్ సర్వీస్, ఇది ప్రజలకి సేవ చేయడమే. MBBSలో ఒక పేషెంట్స్ ఒక హెల్త్ సెక్టార్ని మాత్రం చూస్తారు. ఒక గ్రూప్ 1 ఆఫీసరు IAS ఆఫీసరు అయినప్పుడు ఏం చేస్తారంటే టోటల్ సెక్టార్ని చూస్తారు. ఎడ్యుకేషన్, హెల్త్, లీగల్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళ దాంట్లో ఉంటుంది. అందులో పబ్లిక్ సర్వీసెస్ అనేది చాలా గొప్ప విషయం. యాక్చువల్గా పబ్లిక్ సర్వీసెస్లోకి రావడం అనేది చాలా గొప్ప విషయం. అది నాకు తెలిసి పూర్వజన్మ సుకృతం అంటాను. అంటే దేవుడు యూటర్న్ ఇలా తీసుకున్నారు, ఇలా కాదు ఇలా చేసే సర్వీస్ బాగుంటుంది అని. అంటే అది నేను ఇప్పటికీ ఐ ఫీల్ అండి. ఇప్పుడు మనం ఇవాళ ఇక్కడ కూర్చొని హాయిగా ఉన్నామంటే పబ్లిక్ సర్వెంట్సే కారణం. గ్రామాల్లో కావచ్చు అండి, పట్టణాల్లో కావచ్చు. అది మనం ఇవాళ ఒక హాయిగా రోడ్డు మీద వెళ్తున్నాము అంటే పోలీస్ పర్సనాలిటీస్లో అయితే మనకు లేవు, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్సే. మన ఇంట్లో కరెంటు పోతే 2 నిమిషాల్లో మనం కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తే మళ్ళీ కరెంట్ వస్తుంది అంటే అది మనం ఖచ్చితంగా పబ్లిక్ సర్వీసెస్లో మనం మామూలుగా IAS గురించి మాట్లాడతాం కానండి. IAS, IPS, IFS, IRS ఇలా తీసుకుంటూ వెళ్తే దాదాపు ఒక 27 సర్వీసులు ఎన్ని ఉంటాయండి. అవి ప్రధానమైనవి. అవి కాకుండా మళ్ళీ మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్తే కనుక చాలా సర్వీసులు ఉంటాయి. సో సొసైటీని కాపాడుతున్నది ప్రధానమైనది ఏదైనా ఉందంటే పబ్లిక్ సర్వీసెస్. అది వాళ్ళు ప్రజా సేవకులు. అది కూడా మనం ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్పాలి. ప్రజల సేవకే వాళ్ళు వెళ్ళారండి అక్కడికి. కానీ మనం కూడా వాళ్ళని గౌరవించాలి, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. ఇది రెసిప్రొకేటల్ అనమాట. దీపిక, లాస్ట్ మీ నెక్స్ట్ గోల్స్ ఏంటి? స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఓకే, నెక్స్ట్ గోల్స్ అంటే నేను ఫస్ట్ నుంచి ఒకటే అనుకున్నాను. ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఇన్ సచ్ అ వే దట్ ఐ షో మై మార్క్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. సో నాకు అది ఫస్ట్ నుంచి ఉందన్నమాట. సో బేసికల్లీ UPSC ప్రిపరేషన్కి వచ్చిందైనా అందుకే, లేకపోతే నేను US వెళ్దాం అనుకుంది అందుకే. అండ్ ఈ ప్రాసెస్లో కూడా నన్ను నేను చాలా అప్డేట్ చేసుకుంటూనే వచ్చాను. సో ఐ హ్యావ్ డన్ మై MBA. తర్వాత ఈ గ్యాప్లో యాక్చువల్లీ టు బిల్డ్ మై కెరియర్ కూడా నేను యాక్చువల్లీ లా సెట్ లాస్ట్ ఇయర్ రాశాను. ఈవెన్ నాకు ఉస్మానియా లా కాలేజ్లో కూడా అడ్మిషన్ వచ్చింది. సో ఐ హవ్ బీన్ డూయింగ్ దాట్. అండ్ తర్వాత నేను ఒక 2-3 స్టార్టప్స్ తోటి కూడా అసోసియేట్ అయ్యి వర్క్ చేశాను. వన్ ఆఫ్ దెమ్ ఇస్ రిలేటెడ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. సో టోటలీ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో నేను చాలా మల్టిపుల్ డొమైన్స్లో వర్క్ చేశాను అనమాట ఈ పీరియడ్లోనే. సో ఐ గాట్ టు నో గ్రౌండ్ రియాలిటీస్ ఆఫ్ మల్టిపుల్ సెక్షన్స్, మల్టిపుల్ సెక్టర్స్, ఇలా వేరియస్ థింగ్స్ గురించి కూడా నాకు చాలా అవగాహన వచ్చిందని చెప్పొచ్చు.
సో ఈవెన్ దాట్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ అనమాట యాజ్ అ పర్సనాలిటీ మొత్తం నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా నాకు చాలా యూస్ఫుల్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ హెల్పింగ్ మీ విత్ ద ప్రిపరేషన్ ఆల్సో. అంటే నీ సీక్రెట్స్ అవైనా ఒకసారి స్టూడెంట్స్కి చెప్తే వాళ్ళు కూడా పాపం యా నా సీక్రెట్స్ ఏంటంటే ఫస్ట్లీ మీరు ప్రిపరేషన్ ఎంతైతే సీరియస్గా సిన్సియర్గా తీసుకుంటారో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్లో ఫెయిల్యూర్ వస్తుంది ఆ స్ట్రెస్ అనేది మనం లేకుండా మనల్ని మనం ఎప్పుడూ అప్డేట్ చేసుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మాత్రం ఈ ప్రాసెస్లో వెళ్ళాలి. సో వన్ ఫైన్ డే ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ యూపీఎస్సీ, ఆఫ్ కోర్స్ యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ, దిస్ ఇస్ నాట్ ద ఎండ్ అని మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి. బికాజ్ దేర్ ఆర్ లాట్ మోర్ వేస్ టు గ్రో. అండ్ మనం చేసే ప్రిపరేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇట్ హెల్ప్స్ us టు గెట్ కమాండ్ ఓవర్ అ మల్టిపుల్ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ అనమాట. మన నిరంతర విద్యార్థులమే సార్, మనం ఎప్పుడు నేర్చుకుంటూ అప్డేట్ అవుతూనే ఉంటుంది, నేర్చుకుంటూ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సజెషన్స్ స్టూడెంట్స్కి ఇచ్చావు దీపిక. థ్యాంక్ యూ సో అండ్ మచ్. మై మెంటర్కి స్పెషల్ థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి స్టూడెంట్స్ని ఇంకా మీ ఆధ్వర్యంలో తయారు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.